ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వడం సరికాదు. అవును. ఎందుకంటే బయోమెట్రిక్ ఆధారంగా జీతాలైతే ఇస్తూ ఉన్నారన్నమాట. ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి వారైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వాలని గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ ఆదేశాలు ఇవ్వటం సరికాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి అది కూడా దాదాపు 1,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులున్న ఈ శాఖకు, రెవెన్యూ శాఖకు బయోమెట్రిక్ హాజరు ద్వారా జీతాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారనమాట. ప్రభుత్వ ఉద్యోగులు ట్రీట్ చేయాలని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారు. సో ఇది మనకి నెక్స్ట్ మన జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ డిసెంబర్ జీతాలు అవి బయోమెట్రిక్ ఆధారంగానే వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను నేను.